హాయ్, బాగున్నారా? ఇది నిన్నటి నుంచి ఈరోజు నైట్ వరకు నేను షూట్ చేసినవన్నీ ఈ వీడియోలో ఉంటున్నాయన్నమాట. నిన్న అంటే ఫ్రైడే నైట్ నేను రాగి రవ్వతోటి ఇడ్లీ చేద్దాం అనుకొని ఇలా రాగి రవ్వ 2.5 కప్పు ఉందన్నమాట. మినపప్పు 1 గ్లాస్ వేసి నానబెట్టాను. 1 కప్పుకి అంటే 1 గ్లాసుకి 2.5 రవ్వ వేసాను అన్నమాట. కానీ నేను మిక్సీయే వేసాను, కానీ చాలా సాఫ్ట్గా బాగా ఉంది ఇడ్లీ. చూసారా, ముందైతే వాష్ చేసేసాను, మినపప్పు నానబెట్టేసాను. ఇప్పుడు రాగి రవ్వ నానబెట్టాను అన్నమాట. ఇప్పుడు ఒకసారి నేను చూసుకొని ఎంత మాత్రం పని 3 సార్లు అయితే కడిగేసాను అన్నమాట. ఎందుకంటే ఏదైనా మట్టి అట్లాంటివి ఏమైనా ఇసుక లాంటివి ఉంటాయేమో అనేసి. ఇది రాగి రవ్వ సూపర్ మార్కెట్లో దొరికితే తీసుకొచ్చాను. ఎప్పుడు రాగి పిండే కాదు, ఈసారి రాగి రవ్వతోటి ఉప్మా లాంటిది ఇట్లా ఇడ్లీ లాంటిది చేసుకుందామని 15 డేస్ అయింది. ఇప్పటికైతే నాకు చేయాలని అనిపించింది అనమాట. ఇప్పుడు మిక్సీ వేసేస్తున్నాను పప్పు. చూసారా, చిన్న మిక్సీయే, ఎందుకంటే గ్రైండర్ తీయడానికి అస్సలు ఓపిక లేదు. తీస్తే మళ్ళీ దాన్ని కడగడానికైతే అసలే ఓపిక లేదు. పట్టుకునే ఆ వెయిట్ మోసే అంత ఇది కూడా లేదు. హ్యాండ్ పెయిన్ ఎక్కువ ఉంది నాకు, షోల్డర్ పెయిన్. అందుకని ఇట్లా చేసేస్తున్నాను అనమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి ఈజీగా ఉండేటట్టు చేస్తున్నాను. పిండి అయితే వేసేసాను, నైట్ నానబెట్టేసాను, అయిపోయింది. ఇది మార్నింగ్ అనమాట, అంటే ఈరోజు మార్నింగ్, సాటర్డే మార్నింగ్. ఈరోజు ఏం చేశాను, మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత కాఫీ తాగేసిన తర్వాత పూజ అయిన తర్వాత కుక్కర్ పెట్టేస్తున్నాను. పల్లీలు ఈరోజు ఫ్రిడ్జ్లో వచ్చి ఇవి చామగడ్డలు ఉన్నాయి, అందుకని చామగడ్డలు ఉడికిచ్చేస్తున్నాను. నెక్స్ట్ రైస్ పెట్టేశాను, అక్కడ దీపం పెట్టేశాను. అంతా పని అయ్యాక కుక్కర్ పెట్టాను అన్నమాట. ఈరోజు చాలా పనులు, ఈరోజే కాదు రోజు నా ఉండే పనులన్నీ ఇవన్నీ షూట్ చేస్తే బాగుండదు కదా. చూసేటప్పుడు నేను కూడా చాలామంది వీడియోలు చూస్తాను, వాళ్ళు చేసే పనులన్నీ చూస్తాను, నాకు అనిపిస్తుంది. కానీ ఎంత కష్టపడి తీశారో అబ్బా అని అనుకుంటాను నేను అనమాట. నాకు తీయాలని అనిపిస్తుంది, కానీ అట్లా తీస్తే చాలా కష్టపడి తీయాల్సి వస్తుంది అని అనుకొని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నా యాడ్ చేద్దామని చెప్పి ఇలా యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. రైస్ అయితే మంచిగా ఉడికిపోతుంది. ఎప్పుడు కూడా చూసారా, అలా పఫీగా వస్తుంది, హైగా వస్తుంది అనమాట. నాకు అది ఇష్టము కుక్కర్లో పెడితే. చెప్పాను కదా మా అత్తయ్య అలా పెట్టేదని, కానీ ఆమె విజల్ పెట్టేది కాదు, 20 మినిట్స్ పెట్టేది. నేనైతే ఇప్పుడు చామగడ్డలు పక్కన పెట్టాను, అవి తొక్కు తీసేసాను, వలిచేసాను, కొంచెం మెత్తగా అయిపోయాయి. కుక్కర్లో పెట్టాం కదా అందుకని. ఇప్పుడు బాండీ పెట్టేసి పోపు వేసేస్తున్నాను. ఇది సింపుల్ కుక్కర్ పెడితే, కానీ ఎప్పుడైనా అంటే హడావుడిగా వెళ్ళేటప్పుడు మాత్రమే కుక్కర్ పెట్టేదాన్ని ఇది వరకు. స్కూల్స్కి లంచ్ బాక్సులు, కాలేజీలు ఇట్లా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అట్లాంటప్పుడే పెట్టేదాన్ని. ఈ 20 నుంచి ఇంట్లోనే కాబట్టి అన్నీ ఎక్కువ నార్మల్గా ఉడికిచ్చి అలాగే చేసేదాన్ని. క్లేపాటు, రాచిప్పల్లో ఇట్లా వంట చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగలేక ఇట్లా తీసాను అనమాట. ఈజీగా 1 గంటకు మించి కిచెన్లో ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి తీసాను. అన్నీ రెడీ చేసేసుకున్నాం అనుకోండి, హాల్లో కూర్చొని కిచెన్లో వెళ్ళడం, కుక్కర్ పెట్టడం, తర్వాత పోపులు వేసేసి అవి తీసుకొచ్చి మళ్ళీ హాల్లో టేబుల్ మీద పెట్టేసుకోవడం, ఇంతవరకే పని అన్నమాట. ఎక్కువ కష్టపడకూడదు, ఎక్కువసేపు నిల్చోకూడదు అని. చాలా కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు వస్తున్నాయి, అందుకని ఇట్లా చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు పల్లీలు కూడా ఉడికిచ్చాను కదా, ఇది ఈవినింగ్ స్నాక్ కోసము అన్నీ ఒక్కసారే పెట్టేశాను. ఈరోజు చామగడ్డలు మాత్రమే పెట్టాను కదా, పప్పు పెట్టలేదు కాబట్టి ఈ పల్లీలు పెట్టేశాను. ఇవి ఈవినింగ్కి, కానీ ఇప్పుడే పోపు వేసేస్తున్నాను అనమాట. పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అనేసి అలా చేసేస్తున్నాను. పక్కనైతే చామగడ్డ ఫ్రైకి బాండీ పెట్టాను, పోపు వేస్తున్నాను. ఇక్కడే దీంట్లో కూడా వేసేస్తున్నాను. ఇది స్టీల్ బాండీ పెట్టాను, ఒకటి ఐరన్ బాండీ పెట్టాను. ఏవి అవైలబుల్ ఉంటాయో, అంటే నిన్న నేను కడిగిన వాటిల్లో గిన్నెల్లో ఏవి ఉంటాయో అవే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి మటుకు లోపల నుంచి తీస్తూ ఉంటాను అనమాట, గుర్తొచ్చినప్పుడల్లా. ఇవి మంచిగా స్కిన్ తీసేసి చామగడ్డ వలిచేసిన తర్వాత చిన్న చిన్న స్లైసెస్ తరుక్కోవచ్చు. కొంచెం ఎక్కువ ఉడికాయి కాబట్టి నేను అలాగే ఉంచేసాను. ఇప్పుడు కూరలాగా వస్తుంది, ఇది ఫ్రై లాగా అవ్వదన్నమాట, ముద్దగా వస్తుంది కూర.
నేను మామూలుగా కట్ చేసేసి ఫ్రై చేస్తూ ఉంటాను ఎక్కువ. మా వారికి బాగా ఇష్టం చామగడ్డలని. ఆయన తెచ్చినప్పుడల్లా అంటుంటారు అలా ఫ్రై చేయమని. ఈరోజు ముద్ద అయిపోయింది, ముద్ద కర్రీ అయిపోయింది అన్నమాట. ఇది అత్తయ్య ఎక్కువ ఇలాగే చేస్తూ ఉంటారు. కూరపొడి ఎక్కువ వేసేసి ఎక్కువ ఆయిల్ వేసేసి చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు అట్లాగే పోపు వేసి నేను ఒలిచిన చామగడ్డ వేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత కూరపొడి కొంచెం కొబ్బరి వేసేసాను అన్నమాట. పక్కన బాండీలో పోపు వేసాను కదా, ఆ తర్వాత పల్లీలు వేసేసాను. పల్లీలు చాలా బాగున్నాయి ఈసారి, మంచిగా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద పల్లీలు నేను ఒక కప్పుడు వేసాను. చూసారా, నానిన తర్వాత 3 మెంబర్స్కి సరిపడా వచ్చేసాయి. మంచిగా హై ప్రోటీన్ అన్నమాట. ఈవినింగ్ స్నాక్, వీలైతే డిన్నర్ కింద తీసేసుకోవచ్చు. మనకు ఎక్కువ తినాలి అనిపించినప్పుడు, ఎక్కువ క్వాంటిటీ తినాలి అనిపించినప్పుడు ఇట్లాంటివి మనం పల్లీలు, దానిపైన కీర, ఉల్లిపాయ ఇట్లా వేసేసుకొని తిన్నాం అనుకోండి, డిన్నర్ స్కిప్ చేసేసేయచ్చు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయచ్చు. చాలా టేస్టీగా మంచి హెవీ ప్రోటీన్ తీసుకున్నట్టు అవుతుందన్నమాట. ఈ పల్లీలు కానీ శనగలు కానీ ఇట్లాంటివి తీసుకుంటే నేను అట్లాగే చేస్తూ ఉన్నాను అన్నమాట. అంటే మా ఇంట్లో వాళ్ళకి అలవాటు చేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి ఉడికిచ్చి పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు వీక్లో 1 టైం పల్లీలు, 1 టైం శనగలు ఇట్లా చేద్దాము. కనీసం 2 టైమ్స్ 3 టైమ్స్ డ్రై స్టోరేజ్, అంటే ఇవి డ్రై పప్పులు కదా, ఇవి తినేటట్టు చూద్దామని ప్లాన్ అన్నమాట. అంటే శనగలు, పల్లీలు, పెసలు ఇలాంటివన్నీ తీసుకుంటే మనం వీక్లో చాలా మంచిది. కానీ డైలీ అంటే మన సైడ్, సౌత్ ఇండియన్ సైడ్ అంత మంచిది కాదనేసి ఒక 2 టైమ్స్ 2 డేస్ మటుకు ఇలా ప్రోటీన్ ఫుడ్ హైగా ఉండేటట్టు స్నాక్ కింద కానీ బ్రేక్ఫాస్ట్ కింద కానీ తీసుకుంటే మంచిది. ఆల్మోస్ట్ అయిపోయింది చామగడ్డ ఫ్రై. నేను కూరపొడి వేశాను, ఆ తర్వాత కొంచెం కొబ్బరి వేశాను. ఈ మధ్య అన్నిట్లో కొబ్బరి వేస్తున్నాను. టేస్టీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది, ఇష్టంగా కూడా ఉంటుంది. కర్రీ కమ్మగా ఉంటుంది అన్నమాట ఏ దేంట్లో వేసినాను కూరల్లో. అందుకనేసి కొంచెం దీంట్లో కూడా వేసేసాను. యాక్చువల్గా శనగల్లో అయితే బఠానీల్లో శనగల్లో అయితే కొబ్బరి పోపు చాలా బాగుంటుంది. నేను దీంట్లో కూడా వేసేసాను, పల్లీల్లో కూడా వేసేసాను అనమాట. ఇంకా ఉల్లిపాయతో పనే లేదు. అంటే మనం కొబ్బరి వేసిన తర్వాత ఆ కమ్మదనం వేరేగా ఉంటుంది కదా. పైగా ఈరోజు హనుమత్ జయంతి కదా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, వంట అయిపోయింది కదా, ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ చేసేసాను. నెక్స్ట్ కూర అయిపోయింది, అన్నం అయిపోయింది. ఈరోజు పచ్చడి, పెరుగు, కూరతో తిందాము అని డిసైడ్ అయిపోయాము. ఆ తర్వాత నేను అప్పాలు చేశాను అన్నమాట నైవేద్యానికి. అవి ఎంత సింపుల్గా ఈజీగా చేశానో చూద్దాం. పోపు అయిపోయింది, పల్లీలు మంచిగా వేగిపోయాయి, మూత పెట్టేశాను. ఇది చామగడ్డ ఫ్రై కూడా అయిపోయింది కదా, ఇది కూడా డిష్ అవుట్ చేసేసాను. ఎందుకంటే ఇంత పెద్ద బాండీలో అయితే తినేదాకా ఉంచలేము కదా, పైగా ఐరన్ బాండీ. అందుకని చిన్న కప్పులో తీసేసి టేబుల్ బెడ్ చేసేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు వంట అయిపోయిన తర్వాత టేబుల్ మీద ఎక్కువ పెట్టేస్తూ ఉంటాను. నాకు అలాగే ఇష్టము. అలా కిచెన్లోనే ఉంచను అన్నమాట. తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేస్తే అంటే వంట అయిపోయింది, రెడీ అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అన్నీ అడ్డాల్లాగా ఉండదు కదా కిచెన్లో. అందుకని అన్నము, చామగడ్డ ఫ్రై, పల్లీలు, పోపు, అంటే ఏం చెప్పాలో ఇంకా తెలియక పల్లీల పోపు అంటున్నాను. కొబ్బరి, పల్లీలు. ఆ తర్వాత చూసారా, మార్నింగ్ లేచిన తర్వాత ఇంత పని ఉంటుందన్నమాట. గిన్నెలన్నీ కడగడం, అవన్నీ మళ్ళీ ఆ ప్లేస్లో చేర్చడం. ఆ తర్వాత నేను మొన్న ఇది ఆన్లైన్లో తెప్పించానమాట. చపాతీ కర్ర, చపాతీ ఒత్తేది పెట్టేదానికి ఇలా పెట్టేసుకున్నాను. నేనైతే అది మార్బుల్ది వాడను, కానీ ఇప్పుడు తీసే అక్కడ పెట్టాను అన్నమాట, ఇంక నుంచి వాడదామని. అది నేను షిరిడి నుంచి తీసుకొచ్చుకున్నాను. అప్పుడు ఫస్ట్లో 8-9 ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నాను అనమాట. ఇట్లా కిచెన్ అంతా ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత అప్పాలు చేశానన్నాను కదా, నేను ఇప్పుడు ఒక 3/4 కప్పు బియ్యం పిండి,
పావు కప్పు బియ్య పిండి తీసుకున్నాను, 1 కప్పు ఫుల్లు గోధుమ పిండి తీసుకున్నాను. ఇంకొంచెం బియ్య పిండి తగ్గించి గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవచ్చు అన్నమాట. నేను అలా తీసుకున్నాను. ఆ తర్వాత బెల్లంలో కొంచెం నీళ్లు పోసి కరిగించాను అనమాట. ఎందుకంటే ఏమన్నా దుమ్ము ధూళి ఉంటే పోతుంది కదా అనేసి కరిగించి వడగట్టేసుకున్నాను. బెల్లం కరిగే వరకు అక్కడే నిల్చున్నాను అన్నమాట. ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడల్లా, పైగా హనుమాన్కి ప్రసాదంగా పెడతారు. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి అరిసెలు కూడా చేయలేదు కదా. నేను అరిసె అయితే తినను కూడా లేదు యాక్చువల్గా, అంటే కొని కూడా తినలేదన్నమాట. అందుకని ఇప్పుడైతే ఈ స్వీట్ చాలా బాగా నచ్చేసింది. ఇది మంచిగా ఉందన్నమాట, పాకం బెల్లంలాగా మంచిగా ఉంది. అందుకని కరుగుతున్న కొద్దీ మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. కరిగిన తర్వాత ఒకసారి వడగట్టేసుకొని ఆ తర్వాత ఎలాచి పౌడరు, కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకొని పిండి కలిపేసుకున్నాను. ఇది చిన్న గిన్నె, అందుకని ఊరికే ఇది అయిపోతుంది స్టవ్ మీద పెడితే. మంచిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం వడగట్టేసుకుందాం. పాకం రాక్కర్లేదు, కరిగితే బెల్లం కరిగితే సరిపోతుంది. ఎందుకంటే ముక్కలు ముక్కలుగా ఉండకుండా ఉంటే. ఆ తర్వాత స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వడగట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా స్ట్రైనర్ మనం ఇలాంటి స్టీల్దే పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. టీ వడగట్టుకోవడానికి కానీ, ఇట్లా ఆయిల్ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వడగట్టుకోవడానికి ఇట్లా నేను సపరేట్గా దేనికి అదే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు చూసారా, దీంట్లో ఎలాచీ పౌడర్ వేస్తున్నాను, 1 చిటికెడు సాల్ట్ వేసాను. ఆ తర్వాత పిండి కలిపాను కానీ ఆ క్లిప్పింగ్ నేను తీసాను బై మిస్టేక్. అది ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయకుండానే తీసాను. ఇప్పుడైతే అది నేను వేయించేస్తున్నాను అనమాట. ఇలా చేతితో తట్టేసుకున్నాను. ఇలా చేతి మీద వేసుకొని ఇలా మామూలుగా పాల కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకొని చేయొచ్చు. అట్లా ఆ చేతిలోనే ఇట్లా అనేసుకొని అవి ఒక 7-8 అయిన తర్వాత నేను అలా ప్లేట్లో పెట్టేసుకొని అవి చిన్నగా ఆయిల్లో వదిలి ఆ తర్వాత అవి ఫ్రై అయ్యాక తీసేసాను అనమాట. ఆయిల్ అస్సలు పీల్చదు, చాలా బాగుంటుంది. ఇట్లా చాలా ఈజీగా చేసుకోవచ్చు. గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే ఇంకా హెల్దీ కూడా అనమాట. బియ్య పిండి బదులు ఇది సజ్జ పిండి కానీ లేకపోతే రాగి పిండి కానీ వేసుకున్నాం అనుకోండి, ఇంకా హెల్దీ అయిపోతుంది. డీప్ ఫ్రై అనేది ఎలా అయినా చేస్తాము, లేదా దీన్ని ఓవెన్లో పెట్టుకుంటే బిస్కెట్స్ లాగా ఇది చేసుకోవచ్చు. అప్పుడు కూడా టేస్టీగానే ఉంటాయి. ఈ టేస్టే వస్తుంది అది కూడా. కాకపోతే మనం ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాము, అక్కడేమో బేక్ చేస్తున్నాము, అంతే తేడా. నేను ఆ 1 కప్పు బియ్య పిండి 1 కప్పు గోధుమ పిండికి నాకు 23-24 దాకా వచ్చాయన్నమాట, చిన్న చిన్న సైజు చేస్తే. ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు, ఇంక ఇది లాస్ట్ అయ్యి అందుకని ఉన్నవన్నీ వేసేసాను. ఒక 10 దాకా వచ్చాయి చూసారా. అయినా బాండి పట్టలేదు, నేను కొంచెమే కదా ఆయిల్ వేసాను దాంట్లో. అయినా సరే వేసేసి మెల్లగా ఎలాగోలా వేయించేసాను అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, ఒక 2 డేస్ దాకా ఉంటాయి. మంచి అంటే మనం స్నాక్స్ స్వీట్ తినాలన్నప్పుడు ఇవి బెల్లం వేస్ట్ చేసాం కాబట్టి అది కూడా బెటర్, హెల్దీ ఐటమే.
లేకపోతే మనం వేరే ఐటమ్స్ ఇంట్లో చేసుకున్నది ఏదైనా హెల్దీయేనండి. అంటే ఇప్పుడు మనం తినాలి అనే టైంలో మన ఇంట్లో చేసిన ఫుడ్ ఉండిందనుకోండి, ఖచ్చితంగా తినగలుగుతాం. లేదా బిస్కెట్సో, ఏ లేసో, ఏ చిప్సో ఏది ఉంటే అవి తినాలనిపిస్తుంది. ఇవి తింటేనే బెటర్ కదా అని ఇక్కడ నైవేద్యం పెట్టేశాను నేను. ఆ తర్వాత అక్కడ దేవుడి గదిలో కూడా నైవేద్యం పెట్టేసి చూసారా ఎన్ని వచ్చాయో, 22-23 దాకా వచ్చాయి. అదే అనుకుంటున్నాను. చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవన్నీ హెల్దీయే కదా, గోధుమ పిండి, బియ్యం పిండి, ఎలాచి, బెల్లంతో చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉన్నాయి, ఇంకా హెల్దీ కూడా అన్నమాట. ఈజీగా ఒక 10 నిమిషాల్లో పిండి కలిపేసి చేసేసుకున్నాము. హనుమాన్కి అయితే నైవేద్యం పెట్టేసి అయిపోయింది. ఆ తర్వాత లంచ్ టైం వచ్చేసింది. లంచ్లోకి చామదుంపల కర్రీ, గోంగూర పచ్చడి వేసుకొని పెరుగు వేసుకొని తిన్నామన్నమాట. ఈ కప్పుడు పిండికి అంటే ఆ కప్పుడు బియ్యం పిండి, ఆ కప్పుడు గోధుమ పిండికి అన్నీ వచ్చాయి. స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడంతా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా బాగుంటాయి అన్నమాట. ఇవి నైవేద్యానికే కాదండో, ఈ తద్దినాలకు కూడా చేస్తారు. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, మీకు ఎవరికైనా తెలిస్తే. ఇటు సైడు తద్దినాలకు కూడా అప్పాలు చేస్తారు. గారెలు ఎంత ఇంపార్టెంట్గా చేస్తారో అప్పాలు కూడా చేస్తారన్నమాట. నేనైతే అందరం 2 తినేసి ఆ తర్వాత ఈ బాక్స్లో వేసి పెట్టేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు కదా అనేసి.
पावे सारोयुग प्रताप कुमार हरि प्रसिद्ध जगत उजियार साधु संत के तुमरण वारे असुर निकंदन राम दुलारे। ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము, అక్కడ షూట్ చేసిందంతా ఇక్కడ పెట్టేశాను అన్నమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను నిన్న ఇడ్లీకి వేశాను కదా రాగి ఇడ్లీ, ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిమిర్చి పుట్నాల పప్పు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ చట్నీ అసలు వేయించే పని ఏమీ ఉండదు. పచ్చి కొబ్బరి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 4 మన కారానికి తగ్గట్టు 4 కానీ 5 కానీ పచ్చిమిర్చి, 1 పిడికెడు 2 పిడికెళ్ళు పుట్నాల పప్పు, 2 పిడికెళ్ళు అంటే 1 చిప్ప కానీ టేస్ట్ కొద్దీ 2 చిప్పలు కానీ కొబ్బరి చిప్పలు వేసేసుకొని కొబ్బరి ముక్కలు చేసి ఆ తర్వాత సాల్ట్ వేసాను. ఆ తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ చట్నీ అయితే. అంటే పల్లీల చట్నీ అయితే పల్లీలు వేయించుకోవాలి కదా, దీనికి అది అవసరమే ఉండదన్నమాట. ఆ తర్వాత నేను చట్నీ రెడీ అయిపోయింది, పోపు వేస్తున్నాను చట్నీలోకి. చాలా రోజుల తర్వాత ఇడ్లీ చేస్తున్నాను కదా, అందులో రాగి ఇడ్లీ ఇష్టంగా తింటారో లేదో, చట్నీ ఉండిందంటే గ్యారెంటీ తింటారు మా వారైతే. అందుకని నేను పోపు పెట్టేస్తున్నాను. ఇంకా పోపు మీకు తెలిసిందే, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, చట్నీలు ఇలాంటి వాటిల్లో రోటి పచ్చళ్ళలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. క్రిస్పీగా తినేటప్పుడు బాగుంటాయి ఈ పప్పులు, అందుకని వేసాను. ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి పోపు వేసేద్దాం. కరివేపాకు నాకు ఎండిపోయిందనమాట, కడిగా అలా ఉంచితే మర్చిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టడం, అది డ్రై అయిపోయింది, అలాగే వాడేస్తున్నాను. అది బెటర్ కదా, ముక్కల్లాగా అయిపోయింది కాబట్టి అది ఎటు తీయరని చెప్పేసి అలా వేసేసాను. ఇట్లా పౌడర్ లాగా వచ్చేసింది, వేసాను. కసూరి మేతి వేసినట్టు నేను కరివేపాకు వేసాను అన్నమాట. చట్నీ చేశాను, మూతబెట్టి పక్కన ఉంచాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసి పిండి తీసుకొచ్చాను. మార్నింగే లోపల పెట్టేశాను కదా, చూసారా ఎట్లా అయిపోయిందో, మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయింది. బాగా కలిపేస్తున్నాను. నైట్ మిక్సీ వేసేసి పెట్టేశాను అన్నమాట. బయటే ఉంచాను, మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే మరీ పుల్లగా అయిపోతే తినలేం కదా అని. ఇప్పుడైతే డిన్నర్కి మేము ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసేసాను. ఇంతలో ఉప్పు వేసేసామనుకోండి అంతా కొంచెం పులిసిపట్టు అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా మనము ఏ రోజుకి ఆ రోజు పిండి పక్కన చిన్న గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి మట్టుకే సరిపడా ఉప్పు వేసుకొని వాడుకోవాలి, అప్పుడే బాగుంటుంది. పిండి అంతా వేసేసామనుకోండి, పిండి ఉప్పు తగిలిన వెంటనే లూజ్ అయిపోతుంది, నీరు వచ్చినట్టు అయిపోయి పుల్లగా ఎక్కువ పులుపు వచ్చేస్తుంది అన్నమాట తొందరగా. మాకు 3 సార్లకు వచ్చేస్తుంది పిండి. చిన్న గ్లాసుడు వేసాను, కాఫీ గ్లాసుడు, అయినా 3 సార్లకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు వేసాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి, అంటే ఉప్పు కలవడం కోసం మాత్రమే వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా ఎక్కువ వాటర్ వేసామనుకోండి ఇడ్లీ మధ్యలో త్వరలాగా ఉడకనట్టు వస్తుంది, అందుకని మంచిది కాదు. ఒక చిటికెడే నీళ్ళు పోయాలన్నమాట. ఆ తర్వాత ఆ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మా ఫ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో, ఎక్కడవన్నీ ఉన్నాయి పచ్చళ్ళు అన్నీ, ఎలా ఉందంటే అలా ఉంది, సర్దాలి. ఆ తర్వాత నేను ఇడ్లీ కుక్కర్ తీసాను, దాన్ని ముందైతే వాటర్ వేసి పెట్టేసి వచ్చాను. ఈ ప్లేట్స్ కడిగేసి వాటికి నెయ్యి రాసేసి పెడతాను నేను ఎక్కువ, ఎందుకంటే మంచి గీ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇడ్లీ తింటే బాగుంటుంది అట్లా అనేసి. మంచిగా నెయ్యి రాసేసాను. ఆ తర్వాత ఇడ్లీ పిండి వేసేస్తున్నాను అన్నమాట. చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు. ఈరోజు మా డిన్నరు ఇడ్లీలతోనే, రాగి ఇడ్లీ. అంటే ఇది వరకు చేశాను నేను, కానీ ఇప్పుడు ప్రాపర్గా చేశాను. అంటే మినపప్పు నానబెట్టి అట్లా చేశాను అన్నమాట. ఇది వరకు పిండి వేసి చేసినట్టున్నాను. చూసారా పిండి కూడా మంచిగా ఉంది, వేసేసాను.
పెట్టేసి ఆ తర్వాత నేను స్టీమ్ చేశాను కదా, ఇప్పుడు కుక్కరు దాంట్లో పెట్టేశాను. ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. అలా ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేస్తే బాగుంటుంది. ఓపిక ఉండదు కాబట్టి అలా ఉంచామనుకోండి టేబుల్ మీదే ఉంటాయి. అందుకని ఉప్పు ప్లేస్లో ఉప్పు పెట్టేశాను. వాటికి మూతలు పెట్టేసి ఆ తర్వాత ఇవి తీసుకొచ్చి ఇలా కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. అది చూసారు కదా, అలానే పెడితే బాగా ఉడుకుతుందనమాట. చిల్లులు హోల్స్ ఎక్కడున్నాయో అది అటు సైడు కాకుండా ఇంకో సైడ్ పెట్టాలి. అప్పుడు బాగా ఉడుకుతుంది. 10 మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్స్ అయితే సిద్ధంగా పెట్టేశాను. వేడివేడిగా తినేయచ్చు కదా అది అయిపోయిన వెంటనే అనేసి. ఆ తర్వాత నేను ఇందాక కొబ్బరి ముక్కలు 3 చిప్పలు ఉంటే కొబ్బరి ముక్కలు చేసేసాను. పౌడర్ చేయడానికైతే కుదరలేదు. సరే అని ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. తీసి ఫ్రీజర్లో పెట్టేస్తే ఎప్పుడు కూరలోకి కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు కదా అనేసి డబ్బాలో వేసి మూత పెట్టేస్తున్నాను. అలా ఉన్నామనుకోండి మర్చిపోతే అవి ఇంకా డ్రై అయిపోతున్నాయి. బయట ఉండి ఫ్రీజర్లో అయితే పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఉడికిందా లేదా ఒకసారి చూశాను. ఇంకా ఒక 2 మినిట్స్ పట్టేట్టుంది. సరే అని తగ్గించేసి వచ్చాను. మంచిగా ఉడికిపోయాయి. తర్వాత తీసుకొచ్చేస్తున్నాను. హాల్లోకి తీసుకొచ్చేసి ఇంకా ప్లేట్స్లో సర్వ్ చేసేస్తున్నాను. ఎంతమంది రామాయణం వస్తుంది కదా చూశారు, జెమినీలో వస్తుంది. నేనైతే ఓటీటీలో సోనీలో చూశాను హిందీది. రామాయణం మొన్ననే అయిపోయింది, అంటే 15 డేస్ అయింది అయిపోయి. నేనైతే మొన్న చూశాను. చాలా బాధగా ఉండింది. రాముడు వెళ్ళిపోతాడు కదా, ఆ సన్నివేశం లాస్ట్ది అది చూస్తూ లవకుశులకి పట్టాభిషేకం చేసేసి రాముడు, లక్ష్మణుడు, భరతుడు వీళ్ళందరూ వెళ్ళిపోతారు కదా, అది లాస్ట్ ఎపిసోడ్ చూసి చాలా బాధ వేసిందనమాట. ఎంతమంది రామాయణం చూస్తున్నారు, తెలుగులో చూస్తున్నారు, హిందీలో ఎంతమంది చూస్తున్నారు, ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకే అండి, ఈరోజైతే మా డిన్నరు రాగి ఇడ్లీ, ఆ తర్వాత కొబ్బరి చట్నీ. చాలా టేస్టీగా ఉంది. ఇలా ఉంది కదా, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ మా ఇంట్లో మా వారు కానీ నేను కానీ ఇష్టంగానే తినేసామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.